కౌశల్ మంద పరిచయం అవసరం లేని పేరు. ఎన్నో సినిమాలలో, బుల్లితెర సీరియల్స్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈయన బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్గా పాల్గొని కూడా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇలా బిగ్ బాస్ ద్వారా ఎంతో ఫేమస్ అయిన కౌశల్ ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు మోడలింగ్ ఏజెన్సీ కూడా రన్ చేస్తూ బిజీగా ఉన్నారు. ఇక ఇటీవల కౌశల్ మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో కూడా ఈయన ఒక కీలక పాత్రలో నటించారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కౌశల్ తన కెరియర్ గురించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. సాధారణంగా ప్రతి ఏడాది తాను ఏప్రిల్ నుంచి జూలై వరకు యుఎస్లో ఉంటానని తెలిపారు. అక్కడ అన్ని రాష్ట్రాల్లోనూ బ్యూటీ ప్రెజెంట్ షోస్ చేస్తానని, వాటన్నింటినీ తానే ఆర్గనైజ్ చేస్తూ వర్క్ షాప్స్ పూర్తి చేసి ఇండియాకి తిరిగి వచ్చేస్తూ ఉంటాము. అక్కడ కూడా సమ్మర్లో లోకల్ వర్క్ షాప్స్ చేస్తూ ఉంటామని తెలిపారు. ఇక తనకు మోడలింగ్ ఏజెన్సీ కూడా ఉందని, దాదాపు ఒక 50 మంది పిల్లలు నా ఇన్స్టిట్యూట్లో ఉన్నారని తెలిపారు. వారందరికీ మోడలింగ్లో శిక్షణ ఇప్పిస్తుంటామని తెలియజేశారు. ఇక తన మోడలింగ్ ఏజెన్సీలో ఎంతో మంది స్టార్ హీరో హీరోయిన్లు కూడా శిక్షణ తీసుకున్నారని కౌశల్ ఈ సందర్భంగా తెలియజేశారు. తాను మోడలింగ్ ఏజెన్సీ రన్ చేయడంతో పాటు యాడ్ ఫిల్మ్ మేకింగ్ చేస్తున్నానని వెల్లడించారు. ఇప్పటి వరకు సుమారు 200కు పైగా యాడ్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేశానని, అందులో రీతూ వర్మ, తమన్నా లాంటి స్టార్ హీరోయిన్స్ ఉన్నారని కూడా కౌశల్ తెలిపారు. తమన్నా నటించిన హ్యాపీ డేస్ సినిమా తర్వాత తనతో 2-3 యాడ్ ఫిల్మ్స్ నేనే డైరెక్ట్ చేశాను అంటూ తెలిపారు. నిజానికి నా చెయ్యి చాలా లక్కీ అని, నేను ఎవరికైతే యాడ్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేస్తానో వాళ్ళందరూ కూడా ఇండస్ట్రీలో ఇప్పుడు స్టార్ హీరో హీరోయిన్లుగా కొనసాగుతున్నారు అంటూ ఈ సందర్భంగా కౌశల్ తెలిపారు. ఇలా ఒకప్పుడు నా డైరెక్షన్లో యాడ్ ఫిల్మ్స్ చేసిన వారందరూ కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే వారికి స్టార్డమ్ వచ్చిన తర్వాత కొంతమంది గుర్తు పెట్టుకొని నన్ను పలకరిస్తారని, మరికొంతమంది కృతజ్ఞత లేకుండా చూసి చూడనట్టు వెళ్ళిపోతూ ఉంటారని తెలియజేశారు. అలా వెళ్ళిపోయే వారి గురించి తానేమీ చెప్పదలుచుకోలేదు. అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను అంటూ ఈ సందర్భంగా కౌశల్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో నెటిజన్స్ కూడా విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. వదిలేస్తే ఆస్కార్ అవార్డు కూడా నేనే తెప్పించానని చెబుతాడంటూ కొంతమంది కామెంట్లు చేయగా, మరికొందరు మాత్రం కౌశల్ చాలా నిజాయితీపరుడు అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు.